హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. మెయిన్గా ఈ వీడియోలో ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కానీ లేకపోతే మీకున్న కన్స్ట్రైంట్స్కి ఎగనిస్ట్గా వెళ్ళమని కానీ కాదు. ఓల్డ్ ఏజ్లో మెయిన్ కాజు వాళ్ళు కిందకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఫాల్స్, అంటే పడిపోవడం. ఈ పడిపోవడాన్ని ఆపడానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి వాళ్ళకి. అంటే పడిపోవడానికి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉంటారు, కాళ్ళు వాటిలో బలం లేక పడిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే బోన్లో కాల్షియం అన్ని లూజ్ అయిపోయి పాపం కొంతమంది వంగిపోయి దానివల్ల పడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది కళ్ళు కనిపించకుండా పడిపోయే వాళ్ళు ఉంటారు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ని చూసుకోవడం ఒక ఆర్ట్. అంటే దానికి మనకు ఓపిక ఉండాలి, ప్లస్ అది ఒక అదృష్టంగా భావించాలి, ఒక బాధ్యతగా భావించాలి. సో అలా పడకుండా ఉంచాలి అంటే మనం ఓన్లీ అంటే ఎటు గలకి కూర్చోమని అంటలేదు. వాళ్ళకి మెయిన్ డిప్రెషన్ లో ఉండి కూడా చాలా మంది ఇంకా ఎందుకులే వాళ్ళకు కూడా ఆ భావన. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ప్రత్యేకంగా ఆఫ్టర్ 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత లేకపోతే 70 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేముంది, ఇంక చేసేది ఏముంది అబ్బాయి, అంతా అయిపోయింది, మేము రావాల్సిన పని అయిపోయింది, పిల్లలు మనవాళ్ళు కూడా వచ్చారు, ఇంకా నేనేం బతికేం చేస్తాంలే అబ్బాయి అంటే నాకు ఓపీలో పేషెంట్లు చెప్పిందే నేను మీకు చెబుతున్నాను. ఇంకెందుకు అబ్బాయి ఈ టాబ్లెట్లు కూడా ఏదో రాస్తున్నాం, ఏదో నేను చూసిపోదామని వస్తున్నాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నన్ను చూసిపోవడం రావడం ఎందుకు తాతయ్య, నీకేందుకు ప్రాబ్లం అంటే ఏం లేదయ్యా, మీ పెద్ద టాబ్లెట్లు వేసుకుని ఇంకేం బతుకుతాము, అంతా చూసాం కదా అని. ఫస్ట్ ఆ యాటిట్యూడ్, అంటే అట్లాగే ఏం బతుకుతాం అన్న యాటిట్యూడ్ నుంచి ఎందుకు బతకూడదు, నీకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక షుగర్కి బీపీ 2 టాబ్లెట్లు వేసుకుంటున్నాం అంతేగా అని చెప్తే ఇని చాలా మంది హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మెయిన్గా మీ అందరికీ అంటే నేను చెప్పిన ఇందాక ఉన్న గ్రూప్లో ఉన్న అందరికీ వాళ్ళ అడ్వైజ్ ఏంటంటే గ్రూప్ థెరపీ కుదిరితే గ్రూప్ థెరపీ, లేకపోతే అదే ఇప్పుడు మీరు ఎట్లాగైతే యూఎస్లో ఉండారో యూకేలో ఉండారో మీ పేరెంట్స్ అందరినీ ఒక చోట కలిపేసేట్టు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, వాళ్ళు మాట్లాడేట్ చేయండి. సో మీరు ఎవరైనా వచ్చినా మీరు దాంతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఏమైనా చూపించడానికి వస్తే కుదిరితే మీరు అకాంపనీ అయ్యి రండి. మీరు వస్తే మీరు మాట్లాడితే మా అబ్బాయి చెప్పాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు ఒక అతను ఉండారు పాపం, ఆయన ఏదో మొత్తానికి పెద్ద హెడ్, వాళ్ళ అమ్మగారి కోసం ప్రత్యేకంగా వచ్చి మరీ చూపిస్తారు. ఐ లైక్ హిమ్. తను ఏదో ఈ చెవులకి సంబంధించిన డివైస్ ఏదో సప్లై చేస్తారు. ఆమెకి పార్కిన్సన్స్ డిసీజ్. నేను డిఫరెన్షియేషన్ చూస్తాను, అంటే వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు ఆమె ఎట్లా ఫీల్ అయింది, ఆ అబ్బాయి రాకుండా ఒకటే వచ్చితే ఎట్లా ఫీల్ అయిద్దో నేను చూశాను కళ్ళెదుట. అందుకని చెప్తున్నాను. అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి అయితే ఈ వీడియో చేయలేదు. దీనివల్ల కొంతమంది అయినా మారి ఈ గ్రూప్ థెరపీని ఎంకరేజ్ చేయటం, వాళ్ళు ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరలో ఉంటే ఏజ్ చేయటం, మీకు పాసిబిలిటీ ఉంటే వాళ్ళు చుట్టూ ఇప్పుడు ఉదాహరణకి గుంటూరులోనో లేకపోతే తెనాల్లోనో లేకపోతే విజయవాడలోనో టౌన్లోనో మీరందరూ ఉన్న వాళ్ళలో గ్రూప్ ఉంటారు. మీ చుట్టాలు, మీ ఎవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళని గ్రూప్ చేయండి. వాట్సాప్ వేసి పొద్దున్నే కాల్స్ చేసుకొని ఎలా ఉండారు ఏందని, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటే. అంటే ఇది పార్కిన్సన్స్ డిసీజ్, వీళ్ళలో స్ట్రోక్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరినీ ఇంతకుముందు మన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లానే గ్రూప్ థెరపీ ఏర్పాటు చేసి ఒకే డిసీజ్ ఉన్న వాళ్ళని ఒకే రోజు పిలిచి వాళ్ళకి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళకున్న కేర్ గివర్ బర్డెన్ ఏంది, ఇవన్నీ కూడా అడిగి చేయడం జరిగింది. సో వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవుట్కమ్ లో, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ మెంటల్ బాగుంటేనే కదా, మెంటల్ హెల్త్ బాగుంటేనే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. అందుకని మీరు ఇది గమనించి, ఇది బాధతో చేసిన వీడియో, దీన్ని గమనించి కొంతమంది అయినా ఈ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ని తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు ఫాల్స్ ప్రివెంట్ చేయడానికి ఏమేమి ఉన్నాయి నేను చెప్పినాయి. చిన్న బెల్, ఒక తనకి నేను ఊరగా చెప్పాను, ఒక రింగింగ్ బెల్ పెట్టుకో అమ్మా, నువ్వు పద్దాలు పాస్ అవుతున్నాయ్యా, పద్దాలు లేపుతున్నాడు తాత, ఎప్పుడు పడతాడని భయం వేస్తుంది అని చెప్పింది బామ్మకి ఒకటే చెప్పా, నువ్వు చిన్న బెల్లు పెట్టుకో, బెల్లు కొట్టమను, లేవంగానే వాళ్ళు రమ్మను, లేకపోతే పక్కనే ఒక బకెట్ పెట్టి దాంట్లో పోసేయమను బామ్మ, ఆ బాత్రూమ్ అక్కడ దాకా వెళ్ళేసరికి పడిపోతాడని చెప్తే చిన్నదాని వల్ల ఆయన ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఒకసారి కూడా పడలేదు. ఆ చిన్న చిట్కా వల్ల ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఇంతకుముందు పడేవాడు, సంవత్సరంలో 3 సార్లు పడొచ్చాడు, ఇప్పుడు పట్టట్లేదు, దీనివల్ల హ్యాపీగా ఉంటాడు. సో ఇలా చిన్నవి కవర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకోవడం మన అదృష్టం. ఎంత మా నాన్నగారు 95 ఏళ్ళు బతికారని చెప్పడం బాగా ఇదిగా చెప్పుకోవాలి. ఇంకా లేని వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. ఎందుకంటే నాకు మా నాన్నగారు ఎప్పుడో 40 ఇయర్స్ అప్పుడు చనిపోయారు కాబట్టి నాకు తెలిసిద్ది ఆ బాధ. ఉంటే ఎలా ఉండిద్ది పేరెంట్స్ చూసుకోవడం. అందుకని మెయిన్ గా ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చినట్టయితే ఇట్లా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైతే ఇట్లాగా సింగిల్ పేరెంట్ ఉండి చూసుకోవడానికి కష్టంగా ఉన్నవాళ్ళు, నేను చెప్పిన చిన్న చిట్కాలు ఈ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.